హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చివరికి ఢిల్లీదే పై చేయిందని చెప్పుకోవచ్చు. సో 1 వికెట్ తేడాతో విజయాన్ని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగింది. ఇప్పుడు జరిగిన 3 మ్యాచ్లు ఒక లెక్క, నిన్న జరిగిన మ్యాచ్ ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరి వైపు విజయం అయితే ఉందనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు కొన్ని ఇన్ఫర్మేషన్స్ మరీ ఎక్కువగా లేవు, ఒక రెండు. అశుతోష్ శర్మ నిన్న ఆడిన ఇన్నింగ్స్ వల్ల సూర్యకుమార్ యాదవ్ కంట్లో పడడమే కాకుండా బీసీసీఐ పెద్దల దృష్టికి కూడా వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే దీని రీత్యా అశుతోష్ శర్మ ఇండియాలోకి డెబ్యూ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు సూర్యకుమార్ యాదవ్ ఇంటి ఇచ్చేశాడు. అది కూడా T20Isలోనే చెప్పడం కూడా విశేషం. ఇకపోతే కేఎల్ రాహుల్, అత్యా శెట్టి ఇద్దరు కుమార్తెకు జన్మనిచ్చడం జరిగింది. సో మంచి అధ్యాయం ఉండాలి, మంచి జీవితం ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక అతి త్వరలో ఢిల్లీ క్యాంపులోకి చేరుకొని కేఎల్ రాహుల్ ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచే మొదలు పెట్టాలని అయితే కోరుకుందాం. ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కి అంతగా శుభారంభం అయితే దక్కలేదు. స్టార్టింగ్ ఇనీషియల్గా స్లో స్టార్ట్ అయితే అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ అండ్ మిచెల్ మార్ష్ మధ్య కాంటెక్స్ట్ ఉండడం, ఆ కాంటెక్స్ట్లో మిచెల్ మార్ష్ది పై చేయడం, బౌండరీల వరద పారడం, సిక్సర్ల వరద పారడం, సిక్సర్ల సునామీ సృష్టించడం, పరుగుల సునామీ సృష్టించడం అన్నీ జరిగాయి. సో 44 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరి మధ్య. అయితే 44 రన్స్ స్కోర్ ఉన్నప్పుడు 15 రన్స్ వేసి ఎడెన్ మార్క్రమ్ అవుట్ అవ్వడం జరిగింది. ఓపెనర్గా వచ్చి ఏమాత్రం తన వంతు మార్క్ని అయితే చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నికోలస్ పురంతో కలిసి మంచి పార్ట్నర్షిప్ పుటప్ చేశాడు. ఇద్దరు కలిసి క్లోజ్ టు 50+, నాట్ 50, 70-80+ రన్స్ పార్ట్నర్షిప్ వెళ్ళింది వీళ్ళిద్దరి మధ్య. అయితే 21 బాల్స్లోనే 50 కంప్లీట్ చేసుకున్న తర్వాత 72 రన్స్కి అవుట్ అయ్యాడు మిచెల్ మార్ష్. ముఖేష్ కుమార్ అద్భుతమైన డెలివరీ చేసి అవుట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత రిషబ్ పంత్ రావడం, ఏ మాత్రం రన్స్ కాంట్రిబ్యూట్ చేయకుండా, స్కోర్ బోర్డ్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా తను కూడా 6 బాల్స్ ఆడి గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. ఆ తర్వాత ఒకవైపు రిషబ్ పంత్తో పార్ట్నర్షిప్ చేసినా కానీ రిషబ్ పంత్ మాత్రం రన్స్ కాంట్రిబ్యూట్ అయితే ఇవ్వలేకపోయాడు. అది కూడా 28 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందంటే దాంట్లో మేజర్ రోల్ నికోలస్ పురన్దే ఉందని చెప్పుకోవచ్చు. సో తను కూడా 75 రన్స్ వేసి ఎప్పుడైతే నికోలస్ పురన్ అవుట్ అయ్యాడో వికెట్ల పతనం చాలా వరకు మొదలైందని చెప్పుకోవచ్చు, పట్టు బిగించిందని చెప్పుకోవచ్చు. అంటే 13 ఓవర్స్కి 162 స్కోర్ ఉంది ఫర్ 2 వికెట్సే. చూస్తే 250+ లేదా 230+ వచ్చే అవకాశాలు కనిపించింది. కానీ ఎప్పుడైతే వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కోల్పోయిందో, వరుస క్రమంలో కోల్పోయిందో, స్కోర్ బోర్డు నెమ్మదించింది, రన్ రేటు పడిపోయింది. దానివల్లే 209 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది లక్నో సూపర్ జైంట్స్. దానికి గల ప్రధాన కారకుడు
డేవిడ్ మిల్లర్ అని చెప్పుకోవచ్చు. 27 రన్స్ తీసి నాట్అవుట్గా ఉండడం జరిగింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ తను అలా చూస్తూ ఉండిపోవడం అయితే జరిగింది. కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పెల్ వేయడం జరిగింది. తను ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు 20 రన్స్ ఇచ్చి. ఆ తర్వాత 3 for 40+ రన్స్ మిచెల్ స్టార్క్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. విప్రాజ్కి, ముఖేష్ కుమార్కి అందరికీ తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రాస్ 7 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 209. అనంతరం 210 లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కి స్టార్టింగ్లో ఎదురు దెబ్బలు అయితే తగులుతూ వచ్చాయి. జేక్ ఫ్రెచర్ 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో షార్దుల్ ఠాకూర్ మరొక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా అభిషేక్ పోరల్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా క్రూషియల్ వికెట్ అది కూడా. ఆ తర్వాత సమీర్ రిజ్వీ కూడా 4 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. స్కోర్ 7 for the loss of 3 వికెట్స్ ఉండింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ అండ్ ఫ్యాఫ్ డుప్లెసిస్ కెప్టెన్ వైస్ కెప్టెన్ మధ్య కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతూ వస్తున్నప్పటికీ 22 రన్స్ వేసి అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి ఏమాత్రం బలం చేకూరలేదని చెప్పుకోవచ్చు. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత క్లోజ్ టు 40+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫ్యాఫ్ డుప్లెసిస్ కూడా 29 రన్స్ వేసి అవుట్ అయ్యాడు వరుస వ్యవధిలో. అయితే 60+ రన్స్ స్కోర్ ఉన్నప్పుడే 5 వికెట్స్ కోల్పోయిన తరుణంలో ఇన్ఫాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ రావడం, అశుతోష్ శర్మ లాస్ట్ వరకు ఉండడం, విప్రాజ్ మంచి రన్స్ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం. విప్రాజ్ 39 రన్స్ అయితే చేయడం జరిగింది. బట్ విప్రాజ్ అవుట్ అయిన తర్వాత క్రిస్టన్ స్టాప్స్ తప్పదు, తన బౌలింగ్లోనే 28 రన్స్ వెళ్ళాయి కాబట్టి ఆ 28 రన్స్లో సగభాగం రన్స్ అయితే చేశాడు. 34 రన్స్ వేసి తాను కూడా అవుట్ అయిన తర్వాత ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ లాస్ట్ వరకు అశుతోష్ శర్మ ఉండడం, 31 బాల్స్లోనే 66 రన్స్ చేయడం ఈ ఇన్నింగ్స్కి ఒక మలుపు అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్లో 6 తనదైన స్టైల్లో ఫినిష్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఓవర్లో 6 రన్స్ చేయాల్సిన తరుణంలో బౌలింగ్ చేంజెస్ రాంగ్గా నిరూపితమైంది. ఎందుకంటే అప్పటికే 2 వికెట్స్ తీసుకొని మంచి ఊపులో ఉన్న షార్దుల్ ఠాకూర్ని కాదని షాబాజ్ అహ్మద్కి బౌలింగ్ ఇచ్చి ఓటమిని చేజేతులారా పోగొట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ స్టంప్ అవుట్ని మిస్ చేయడం, ఎల్బీడబ్ల్యూకి అపీల్ చేయడం, అది ఎంపైర్స్ కాల్గా మారడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ బతికిపోయిందని చెప్పుకోవచ్చు. 1 వికెట్ తేడాతో విజయం అయితే సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే అశుతోష్ శర్మనే వరించింది. ఫాస్టెస్ట్ 50 చేశాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించడం అయితే జరిగింది. 8 ఎక్స్ట్రాస్ అందరూ తలా ఒక 2 వికెట్లు అయితే తీసుకున్నారు. రవి విష్ణాయ్ కావచ్చు, బిగ్వేష్ కావచ్చు, సిద్ధార్థ్ అందరూ ప్రతి ఒక్కరు తలా 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.